హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెనాలి అబ్బాయి. ఈరోజు సింగపూర్లో ఉన్న పాసరిస్ బస్ స్టాండ్ చూద్దామండి. ఇప్పుడే 68 బస్ దిగానండి. బస్ స్టాండ్కి వచ్చాను. పక్కన 2 బస్సులు ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయండి, చూడొచ్చు. వేరే వేరే నెంబర్ బస్సులు అవి. ఇప్పుడు 68 బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళంతా క్యూలో ఉండాలండి. ఇదేనండి పాసరిస్ బస్ స్టాండ్. బస్సులన్నీ తిరిగి పాసింజర్స్ అందరినీ డ్రాప్ చేసి ఇక్కడ మధ్యలో హాల్ట్ అవుతాయండి. చక్కగా డ్రైవర్స్ కూడా మారుతూ ఉంటారు, వాళ్ళకు కూడా షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి. డ్రైవర్ గారు మళ్ళీ టైం ప్రకారం తీసుకొచ్చి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర తీసుకొస్తారండి, బేకి. ఈ పాయింట్కి 3 వేరు వేరు నెంబర్ గల బస్సులు వస్తాయండి. వాటికి ఒకటే ప్లాట్ఫామ్ ఇస్తారు. ఇలా అండి 21, 358, 15కి ఈ 3 నెంబర్ బస్సులకి ఇదే ఒకటే ప్లాట్ఫామ్ అండి. ఇక్కడికే వస్తాయండి. ఇప్పుడు ప్రజెంట్ 15 నెంబర్ బస్సు ఎక్కుతున్నారండి పాసింజర్స్ అంతా. ఇదిగోండి వేరే వేరే బస్సు నెంబర్ గల వాళ్ళు ఆ లైన్లో క్యూలో అలా వెయిట్ చేస్తుంటారండి బస్సు కోసం. ఇప్పుడు నేను 68 మిస్ అయిందండి. సో ఇది ఈవినింగ్ టైము. 58 కోసం వెళ్తున్నానండి క్యూలోకి. నా లైన్లోకి నేను వెళ్ళిపోతున్నానండి. చూడండి, ఇవన్నీ కలిసి B2 అనే ప్లాట్ఫామ్ మీదకి వస్తాయండి ఈ 3 బస్సులు. ఈ B2 దగ్గర ఉన్నాను అనమాట. నేను 58 అనే క్యూలో నుంచున్నాను. బస్సు రాగానే వెళ్ళిపోవడం. ఇది సైనేజ్ అండి. అంటే బస్ దిగాక ఎటు వెళ్ళాలి, టాయిలెట్స్కి వెళ్ళాలా, లేకపోతే మెట్రో స్టేషన్కి వెళ్ళాలా, లేకపోతే బయటికి వెళ్ళాలని చూపిస్తుందండి. ఇదేనండి బస్ స్టాండ్. ఇంక ఇందులో ఉండే సదుపాయాలు అవన్నీ తర్వాత వేరే వీడియో చేస్తాను. ఇప్పుడే బయటకు వచ్చానండి. బయట వచ్చేసి బస్ స్టాండ్ బయట రాగానే సైకిల్ స్టాండ్ ఉంటుందండి. మనం రెంట్ తీసుకోవచ్చు. దీనికోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోనే ఆన్లైన్ పేమెంట్, అందులోనే మొత్తం దానికోసం వీడియో చేస్తాను.